ఇప్పుడు చాలా మంది టీత్ అలైన్మెంట్ కు వెళ్తున్నారు. సో ఇంకా అడ్వాన్స్డ్ ఇదే ఉందా, లేకపోతే అంతకు మించి ఇంకేమైనా బ్రెసెస్ కూడా పెట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా? అంటే ఇప్పుడు మనకి టీత్ అలైన్మెంట్ అంటే స్మైల్ డిజైనింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. స్మైల్ డిజైనింగ్ ఏంటంటే న్యాచురల్ టీత్ని ఇంకా ఫాస్ట్గా ర్యాపిడ్గా అంటే ఫాస్ట్గా రిజల్ట్ కావాలనుకుంటే పైన వెనియర్స్ అనే ఒక చిన్న క్రౌన్స్ లాగే ఉంటాయి, కానీ చాలా థిన్గా ఉంటాయి. ఎక్కువ టీత్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకుండా వెనియర్స్ పెట్టి స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే బ్రేసెస్. మీ అందరికీ తెలిసిన క్లిప్ ట్రీట్మెంట్స్. క్లిప్ ట్రీట్మెంట్స్ ఏంటంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ క్లిప్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అది చిన్నపిల్లలు 12 years నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా 40s కూడా 50s కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్లిప్స్ అనేవి ఒక డిస్కంఫర్ట్ లా ఫీల్ అవుతారు చాలామంది. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఏమైనా చేయాలన్నా లేకపోతే ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. సో టెక్నాలజీ డెవలప్ అవుతూ రీసెర్చ్ చాలా రీసెర్చ్ చేసి ఈ ఆర్థోడాంటిక్స్లో ఈ క్లిప్పుల బదులుగా ఇన్విజిలైన్ అనే అలైనర్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అలైనర్స్లో మనకి ఏంటంటే ఈ క్లిప్పులు బదులుగా ప్లాస్టిక్ ట్రేస్ నెలకు ఒకసారి ఇస్తారు. మంత్లీ ఒక మంత్కో లేకపోతే 1.5 monthsకో యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ దెమ్ సో దట్ ఇప్పుడు ఈ అలైనర్స్ పెట్టుకున్నప్పుడు మీకు కనిపించవు, ఎవరికి తెలియదు. మీరు భోజనం చేసేటప్పుడు తీసేయచ్చు. మీకు సర్టన్ అవర్స్ మీరు దీన్ని వేర్ చేయాలని ఉంటుంది. ఎవ్రీ మంత్ యూ విల్ బి గివెన్ అ సెట్, ట్రాన్స్పరెంట్ గా, లైట్ వెయిట్, అసలు మీరు పెట్టుకున్నట్టు కూడా తెలియదు. యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్. యూ విల్ గెట్ అ బాక్స్ వేర్ యూ కెన్ క్యారీ ఇట్ విత్ యూ. సో చాలా మంది ఇండియాలో ఇది కొనుక్కొని యుఎస్ అది పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, NRIs, బికాస్ it is very expensive abroad. Not only this, all dentistry is very expensive abroad. Only India we are lucky because we have so many dentists who are ready to serve people with best services for best price. So ivanni kuda ila pettukodam valla chaala fast ga untundi, manchiga avutundi. చాలా మంది పేషెంట్స్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్. ఎన్నాళ్ళ పాటు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? 1 year అమ్మా. ఇది కూడా 1 year. ఏదైనా 1 year, 1.5 years డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ప్రొక్లినేషన్ లేక గ్యాప్సా, అక్కడ ఉన్న క్రౌడింగ్ ఏంటి ప్రాబ్లం ఉన్న దాన్ని బట్టి మనం ఇది సజెస్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో డన్ యూజింగ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే చేస్తారు. అంటే దీనికి స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్తో మనం స్కాన్ చేసినప్పుడు ఇప్పుడు మీకు గ్యాప్స్ ఉన్నాయనుకోండి, గ్యాప్స్ తర్వాత ఎలాగా క్లోజ్ అవుతుంది అవన్నీ కూడా మేము సిమ్యులేట్ చేసి చూపించడం జరుగుతుంది. సో అప్పుడే పేషెంట్ కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పేషెంట్ కి మనం చెప్పిన దాంట్లో 90-95% రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఆల్ ద ట్రేస్ ఆర్ డిజైన్డ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంప్రెషన్ పేషెంట్ తాలూకు స్కాన్ చేసి ప్రెసెంట్ ఉన్న కండిషన్ పంపించినప్పుడు, సో డాక్టర్స్ చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాన్ని నెక్స్ట్ దీని తర్వాత ఏ ట్రై వాడాలి, ఏది వాడాలి, ఎలా వాడాలి అనేది మేము అది జనరేట్ చేసి దాని ద్వారా ఆ ట్రేస్ సెట్స్ అనేవి మేము పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ గా ఉంటుంది. AI ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ఇన్ డెంటిస్ట్రీ రైట్ నౌ. డెంటిస్ట్రీ ఈజ్ లైక్ అన్ ఆర్ట్. సో వి కాల్ ఇట్ అన్ ఆర్ట్. ఎందుకంటే ఒక చాలా ఇంట్రికేట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పళ్ళు తయారు చేయాలన్నా, పళ్ళు పెట్టాలన్నా, లేకపోతే ఒక స్మైల్ డిజైన్ చేయాలన్నా వీ నీడ్ టు థింక్ లైక్ అన్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్.